ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రక్తం అంటిన కత్తిని నువ్వు శుభ్రంగా కడిగావు. తడి మరకలు లేకుండా నేను తుడిచిపెట్టాను. దానికి బొట్లు పెట్టడమే లేటు. ఆ పని బాబాయ్కి అప్పచెప్దామక్క. నేను ఆ కత్తి హైట్ ఉంటాను. నన్ను ఎందుకమ్మా ఇన్వాల్వ్ చేస్తారు? శాంతి పూజ చేయాలి బాబాయ్. రండి. నైని, ఒక్క నిమిషం. మీరు వెళ్ళిన పుర్రెల దిబ్బలో ఏం జరిగింది? అసలు అక్కడికి ఎలా వెళ్ళావమ్మా? మంచం మీద. మంచం మీద వెళ్ళడం ఏంటి? దానికి టైర్లున్నాయనో రెక్కలున్నాయనో మీరు భ్రమపడితే పప్పులో కాలేసినట్టే. సింగిల్ బెడ్ కాట్. దాని మీద గాయత్రి పాపని కూర్చోబెట్టి చెల్లి వంటగదికి వెళ్ళాలి అని అలా వెళ్ళిందో లేదో ఇక్కడ మంచం టేక్ ఆఫ్ అయిందంట. విచిత్రంగా ఉందే. అవును, ఆ క్షణం నేను కూడా నమ్మలేదు. కానీ మరుక్షణం గాయత్రి పాప కోసం మంచం పట్టుకుని ఎక్కేశాను. గాల్లోకి ఎగిరిందా? అవునట విశాల్. నేను కూడా ఉండుంటే హై జంప్ చేసి గగన విహారం చేసేదాన్ని. అదంత సులువు కాదక్కా. అంతా చీకటి, హోరున గాలి, ఆకాశంలో చందమామ నక్షత్రాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. కొద్దిసేపటి తర్వాత దివిలాంటి ప్రాంతంలోకి మంచం వెళ్ళింది. మంత్రాలు చదువుతూ మాంత్రికుడు కనిపించాడు. రక్తచాముండి అమ్మవారిని కొలుస్తున్నాడు. ఏం చేస్తున్నావని అడిగితే గాయత్రి పాపని తీసుకెళ్లాడు. ఓం క్రూం క్రీం ఓం ఫట్ స్వాహా. మై గాడ్, నువ్వు ఊరుకో కదా చెల్లి. ప్రతిఘటిద్దామని ముందుకు అడుగు వేయబోతే మంటలు మొదలయ్యాయి. ఇక నా బిడ్డని కాపాడుకోలేనేమో అని అనుకున్నప్పుడు విశాలాక్షమ్మ వారి పంపినట్టు గాయత్రమ్మ గారు వచ్చారు అక్కడికి. భయపడకు నైని. వాడెత్తుకెళ్ళిన అమ్మని కాపాడుకోవడానికి అమ్మే వచ్చింది నైని. స్వామి వారిచ్చిన మంత్రపుష్పం వల్ల ఖడ్గాన్ని పెకిలించగలిగాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.